వీడియో ఎప్పుడు పెట్టినా వైరల్ అయింది, కానీ నెగిటివిటీ ఇంట్లోకి రాకుండా నేను చేసే రెమెడీ ఎవరికి సరిగ్గా అర్థం కావట్లేదని అర్థమైంది. ఈసారి మీకు ఎలాగైనా అర్థమయ్యేటట్లు చెప్పాలనే మరోసారి ఈ వీడియో పెడుతున్నా. కానీ ఒక 2 మాటలు చెప్పాలనుంది. నోరుంది కదా అని ఒకరిని నోటితో బాధపడితే అన్నవారికే దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు, కానీ అనిపించుకున్న వాళ్ళకి మాత్రం అంతా మంచి జరిగిద్ది. ఒకటి, వాళ్ళు అన్నారని మీరు తిరిగి అనకండి, మీ బదులు దేవుడే తిరిగిస్తాడు. ఇలా ఆలోచిస్తేనే ఇంట్లో పాజిటివ్ గా ఉంటది. ఇంకా నెగిటివిటీ ఎలా ఉంటదంటే 2-3 రోజులు వాళ్ళ అన్న మాటలకి ఏడ్ చేసి వాళ్ళతో ఎలాగైనా గొడవ పడాలని థింక్ చేస్తే, ఈ విధంగా మీరు ఆలోచిస్తే మీ ఇంట్లోకి నెగిటివిటీ వచ్చినట్లే. ఇలా ఆలోచించడం వల్ల మీ ఆరోగ్యం పాడవటం, ఇంట్లో వస్తువులు డ్యామేజ్ అవటం, అప్పులు పాలవటం, ఇలా రకరకాలుగా ఉంటుంది మీకు కనిపించే నెగిటివిటీ. నేను ఈ రెమెడీ చేసిన దగ్గర నుంచి పాజిటివ్ గా ఆలోచిస్తున్నాను, అంతా బాగుంది. గ్లాస్ లో ఉన్న నీళ్లు అయిపోగానే ఈ ఉప్పును బయట పారబోసి మళ్ళీ రెమెడీ చేసి పెడతా. ఉప్పుతో దిష్టి తీస్తే ఉప్పును ఏం చేస్తారు, బయటనే పడేస్తారు కదా. అందుకే నేను కూడా ఆ ఉప్పును బయటనే పడేసి గ్లాస్ బయటనే కడిగేసి ఇంట్లోకి తీసుకొచ్చా. గాజు గ్లాస్ లో 60% గల్లుప్పు వేసా. ఈ ఉప్పు మీద 6 రాగి కాయిన్స్ పెట్టా. ఇంకా నీళ్లు ఉప్పు మునిగేంత వరకు పోయాలి. ఇంక ఈ గ్లాస్ తీసుకొని వెళ్ళి మీ సింహద్వారానికి ఒక మూలన పెట్టండి. ఇంక ఈ గ్లాస్ లో ఉన్న ఉప్పు రోజు రోజుకి కొంచెం కొంచెం బయటకు వచ్చేసిద్ది. ఇదే మన ఇంట్లో ఉన్న నెగిటివిటీ పోతుందని అర్థం. ఈ గ్లాస్ లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోతాయి. అప్పుడు మళ్ళీ ఈ గ్లాస్ ని బయట క్లీన్ చేసి మళ్ళీ ఇదే ప్రాసెస్ తో చేసి పెట్టండి. ఈ గ్లాస్ క్లీన్ చేసే పనిని సాటర్డే పెట్టుకోండి.